ఇవాళ ఏపీ మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. దీంతో పాటు 46వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి పచ్చజెండా ఊపనుంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈసారి సమావేశంలో భూముల కేటాయింపుతో పాటు పలు సంస్థల ఏర్పాటుకు ఆమోదముద్ర పడనుంది. 5వ ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి అంగీకారం తెలపనుంది. ముఖ్యంగా 31,167 కోట్ల రూపాయలకు సంబంధించి కేబినెట్లో ఆమోదం తెలపడంతో పాటు వీటి ద్వారా 32,633 ఉద్యోగాలు రానున్నట్లు ప్రకటించనున్నారు. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 17 సంస్థల పెట్టుబడులకు కేబినెట్ ఓకే చెప్పింది. వీటితో పాటు 46వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 5 అంశాలపై తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. ఉండవల్లి, పెనుమాకలోని జరీబు భూముల రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, రాజధాని నిర్మాణం కోసం నిధుల సమీకరణకు సిఆర్డీఏకు అధికారం, అమరావతిలో నిర్మించే హైకోర్టు, అసెంబ్లీ భవనాల టెండర్లు దక్కించుకున్న సంస్థలకిచ్చిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లకు మంత్రిమండలిలో ఆమోదం తెలపనున్నారు. సిఆర్డీఏ నుంచి ఏడీసీకి 473 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేబినెట్లో ఆమోదముద్ర వేయనున్నారు. ఏపీ మంత్రిమండలి సమావేశంలో కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు, నెల్లూరులో ఏపీ ఐఐసికి, విజయనగరం జిల్లాలో గ్రేహౌండ్స్ కు, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు భూములను కేటాయిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నాలా ఫీజు రద్దు అంశాన్ని కేబినెట్లో ఈసారి ఉంచాలని భావించారు. అయితే ఆ శాఖను చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా బదిలీ కావడంతో ఈసారి కేబినెట్లో ఈ సబ్జెక్ట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.